కారే రావాలంటున్నారే మళ్ళీ సారే గెలవాలంటారు. ఏదో పాట ఏందో ఉన్నట్టు బాగా వేసుకుంటారు. మంచిదే, ఎస్ రావాలి, రాని. నేను ఏమంటున్నానంటే సార్ రావాలి, సార్ రావాలంటే ఏమేం రావాలని చెప్పాలి. మీరు సారే రావాలంటున్నంటే మీరు అర్థం ఏంది? ధరణే కావాలంటున్నారే, ధరణి మళ్ళీ కావాలంటుర్రే అని వాడాలి. మీరు ధరణి మళ్ళీ కావాలంటుర్రే, మళ్ళీ ధర్నా చౌకులు ఎత్తేయాలంటున్నారే, కుటుంబ పాలన కావాలంటున్నారే, కాళేశ్వర రాజు ప్రాజెక్టు లాంటి కథము కావాలంటున్నారే, అవినీతి పెరగాలి అంటున్నారే, ఉద్యోగాలు ఇవ్వద్దు అంటున్నారే, ఈ సంబరాలు క్వశ్చన్ పేపర్ లీక్ కావాలంటున్నారే. ఇట్లా కూడా పాట రావాలి. ఒకటి సారే కావాలంటున్నారు అనడం లోపల తప్పు లేదు, అది ఆనందానికి ఓకే. కానీ వచ్చినాక ఏం చేయాలనేది కూడా చెప్పాలి. మీరు వచ్చినాక వాళ్ళు ఏమంటారు అంటే కేసీఆర్ గారు అన్ని బాగా చేశాడు, అద్భుతమైన బంగారు తెలంగాణ చేశాడు అంటారు కదా. మరి బంగారు తెలంగాణలో సార్ చేసిన పెద్ద పెద్ద పాయింట్ కూడా చెప్పాలి కదా. కాళేశ్వరం పెద్దదే, ధరణి పెద్దదే, నిరుద్యోగం పెద్దదే, అప్పులు పెద్దయే, పాలన పెద్దదే, ఫామ్ హౌజులు పెద్దయే, ఈ అడవులు ఇవన్నీ పెద్దయే. ఈ పెద్దవి మళ్ళీ కావాలంటారా ప్రజలు? వచ్చాక ప్రజలు ఏమంటారు? పెద్ద పెద్దవి మళ్ళీ కావాలంటారా? సారే రావాలంటారు, కారే కావాలంటారు అంటే అది ఓకే. సార్ రావాలంటారు, కారు కావాలంటారు. వచ్చినాక ఏం చేయాలంటారో చెప్పురి. ఏం చేస్తారో చెప్పమను. అజంప్షనే లేకుండా, ప్రిడిక్షనే లేకుండా, అక్యురేట్ పాయింట్ అవుట్ చేయకుండా సారే రావాలంటారు, కారే రావాలంటారు. ఇక పాటల సంబరాలు చూసి గణపతుల కాడ ఎగిరి ఎస్. ఎందుకు కేసీఆర్కి ఫ్యాన్స్ లేరని అన్నారా ఎవరన్నా? ఎనీబడి సైడ్ లైక్ దట్? ఇఫ్ ఎనీ అదర్ పర్సన్ ఎనీ పర్సన్ సైడ్, ఇట్ ఈస్ 100% రాంగ్.